బిగ్ బాస్‌లో ఎళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ చూసి సెలెక్ట్ జేస్తున్నారు? నువ్వు అనుకున్న ప్రకారం, నీ అభిప్రాయం ప్రకారం. నేను అనుకున్న ప్రకారం ఏందంటే వాళ్ళు అది వాళ్ళకి నచ్చిన వ్యక్తిత్వాలను సెలెక్ట్ చేస్తుర్రు పర్సనాలిటీస్‌ని. ఏం క్వాలిటీస్ అనేది అసలు ఎక్స్‌పోజర్ అయితే లేదు. ఏం పారామీటర్స్, ఏం క్వాలిటీస్‌ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుర్రనేది అదైతే చెప్పలేము. వాళ్ళకి నచ్చినట్టు సెలెక్ట్ చేస్తుర్రు. ఇది చాలా బాధాకరం. కామనర్స్‌కు న్యాయం జరగాలి. ఇప్పుడు 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష జరుగుతుంది గదా! దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే అగ్ని పరీక్ష కరెక్ట్‌గానే పెడుతున్నారా? గేమ్స్ గాని, టాస్క్‌లు గాని అవి జేయడం. అండ్ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష మీద నీ ఒపీనియన్ ఏంటిది? ఇప్పుడు వాళ్ళు పెట్టే టాస్క్‌ల మీద దాని మీద? 15 మంది కంటెస్టెంట్స్‌కి. అగ్ని పరీక్ష అంటేనే అందులో అగ్ని లేదు. అసలు అగ్ని పరీక్ష ఏం మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తలే. ఆళ్ళు సెలక్షను అంతా గజిబిజి అయింది. ఇంకా టాస్కులు ఏం పెడుతుర్రో ఏమో అసలు అది ఇంకా మాట్లాడుకోవడమే వేస్ట్ అనిపిస్తుంది. అంటే నేను సెలెక్ట్ కానందుకు ఈ మాట అంటున్నాను మీరు అనుకుంటారేమో గానీ, కాకపోతే అది నాకు కరెక్ట్ మంచిగా అనిపిస్తలేదు. అంటే ట్రాన్స్‌పరెన్సీ‌గా లేదది. ఓకే. 'నవదీప్' ఈ ఉన్న 15 కంటెస్టెంట్ కొంచెం చీప్‌గా చూస్తున్నారని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అండ్ మీ దమ్ము శ్రీజ ఎవరైతే నువ్వు మింగిల్ అన్న దమ్ము శ్రీజకి నువ్వు ఊపుకుంటా ఊరు నుంచెల్లి ఊపుకుంటా వచ్చావు. ఇక పో అమ్మ కూర్చో అని అనడం జరిగింది. శ్రీముఖి గారు కూడా సాలు చేయి లేపినా గాని కూర్చో అక్కడనే అని చెప్పడం జరిగింది. దీని మీద నీ ఒపీనియన్ ఏంటిది? కామెంట్‌లలో గూడా పెడుతుర్రు. చాలామంది ఒపీనియన్ గూడా చెప్తుర్రు. వాళ్ళు ఓవర్ యాటిట్యూడ్ చూపెడుతుర్రు. శ్రీముఖి కూడా 'బిగ్ బాస్' విన్నర్ అయినట్టు, నవదీప్ గారు గూడా 'బిగ్ బాస్'లో అంత బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు. వీళ్ళ కామనర్స్‌ని అట్లా లోకువగా చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఊరోళ్ళు అనడం తప్పు. ఊరు నుంచి వచ్చి మహనీయులయ్యిర్రు, చరిత్ర సృష్టించిన వాళ్ళున్నారు. అట్లా కామెంట్ చేయొద్దు. మళ్ళా నవదీప్ తప్పనుకుంటేనే సారీ అన్నాడు. తప్పనుకుంటే కాదు 100% అది తప్పు. కాబట్టి ఏందంటే వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ బాగా చూపెడుతుర్రు. శ్రీముఖి అయినా, నవదీప్ గారైనా వాళ్ళ ప్రవర్తన అంత బాగాలేదు. చాలా ఓవర్ చేస్తుర్రు. అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' చూస్తే గనక కామనర్స్‌కి సెలబ్రిటీస్ గదా! సెలబ్రిటీస్ దాడికి అంటే సెలబ్రిటీస్ వాళ్ళంత పెద్ద సెలబ్రిటీస్ కదా! వీళ్ళెళ్ళేది కామనర్స్. ఇప్పుడు ఐదుగురైనా, ఆరుగురైనా, ముగ్గురైనా గూడా కామనర్స్. వీళ్ళు ఎలా ఢీకొడతారు? వీళ్ళకంత వాల్యూ ఇస్తారంటావా? 'బిగ్ బాస్' హౌస్‌లో సెలబ్రిటీస్ కామనర్స్‌కి వాల్యూ ఇస్తారంటావా? ఇయ్యరు. ఆబ్వియస్‌లీ ఇయ్యరు. ఎందుకంటే ప్రశాంత్ అప్పుడు గూడా మనం సీజన్ 7లో చూసినాం గదా! వాళ్ళు అంతా సెలబ్రిటీస్ అంతా ఒకవైపు ఉండి కామన్ మ్యాన్ లోకువగా చాలా చిన్న చూపు చూసుకుంటా ఇట్లా చేసిర్రు గదా! ఇవ్వక ఇవ్వరనుకుంటా. ఇవ్వరనుకుంటావు. ఓకే. అంటే ఇప్పుడు కామనర్స్ సెలబ్రిటీస్‌తోనే ఎలా పోరాడాలి? అదే సెలబ్రిటీస్‌తోని పోరాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు అంటుర్రు గదా! కొత్తగా చాలా డిఫరెంట్‌గా ఆహ్, వీళ్ళకో ఇల్లు, వాళ్ళకో ఇల్లు అని. కామనర్స్‌కో హౌసు, సెలబ్రిటీస్‌కో హౌస్, డబుల్ హౌస్‌లుంటాయి. డబుల్ డోస్ అంటుర్రు గదా! ఇది కొత్తగుంటదంటారు. కాబట్టి కామనర్స్‌కు గూడా సేమ్‌గా వేరే ఇల్లు వాళ్ళతో పాటు సమానంగా ఇచ్చిర్రు గాబట్టి ఈక్వల్‌గా వా వాళ్ళకేం తక్కువ గాకుండా కామనర్స్ గట్టి పోటీ ఇవ్వాలని ఇస్తారని నేను అనుకుంటున్నాను. గమనించావా? ఇంతకుముందునేమో ఒక్క హౌస్‌లోనే అందరూ కలిసిమెలిసి ఉండేది. ఇప్పుడు కామనర్స్ వస్తుర్రని సెపరేట్ హౌస్ పెట్టిండు. అంటే సెలబ్రిటీస్‌తోని ఉండే స్థాయి కామనర్స్‌కి లేదని 'బిగ్ బాస్' అలా 2 హౌస్‌లు పెట్టాడా? డబుల్ హౌసెస్ పెట్టడానికి రీజన్ ఏంటిది? అంటే సెలబ్రిటీస్, కామనర్స్ డిఫరెంట్ అని 'బిగ్ బాసే' వేరియేషన్ చూపెడుతున్నాడు అంటుర్రు కొంతమంది. నువ్వేమంటావు? ఇది అంటే ఇంకో రకంగా గూడా ఆలోచించొచ్చు గదా! ఎందుకంటే సెలబ్రిటీస్‌కు ఇల్లిచ్చినప్పుడు వీళ్ళకి అదే సమాన స్థాయిలో ఇల్లిచ్చినట్టు సేమ్ ప్రియారిటీ ఇచ్చిందని గూడా అనుకోవచ్చు ఇంకో రకంగా. కాబట్టి ఏందంటే వాళ్ళకి సమానంగా పోటీ ఇస్తారు. ఏ ఏ మంచి ప్రదర్శన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తారని అనుకుంటున్నా కామనర్స్. కామనర్స్ బెస్ట్ నీ ఓటు ఒకవేళ ఇప్పుడు 15 టాప్ 50 ఇప్పుడు టాప్ 50 ఎవరైతే కంటెస్టెంట్స్ 15 మెంబర్స్ ఉన్నారో దాంట్లో టాప్ 5గా ఎవరెళ్తే బాగుంటది అనుకుంటున్నావు నువ్వు? నువ్వు తప్ప. నేను ఎట్లాగో లేనన్నా. అదే మళ్ళీ నీ పేరు చెప్పుకొని మళ్ళీ నా గుండెకి ఎక్కడ దెబ్బ పడతదని నా బాధ. నీ గుండె ఆగిపోయేటట్టుండే. అదే అంటున్నా నేను. అలాంటి సమాధానాలు ఎక్కడ చెప్తావని నా భయం. చెప్పన్నా. ఎందుకంటే నీ గుండె బతకాలే. నాలాంటి ఆణిముత్యాలను నువ్వు ఒక కర్మాగారంలాగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఓకే. కంపల్సరీ అలా ఉండాలంటే కొంచెం మంచి నిజాలు చెప్పు. నిజాలంటే మన శ్రీజ దమ్ము ఉంటదనుకుంటున్నా. ఎందుకంటే ఫైర్‌గా మాట్లాడుతుంది. ఆ టాస్క్‌లు బాగా ఆడుతుంది. మిగతా ఎవరున్న కల్కి గారు ఉంటారు, అనుషరత్నం గారు ఉంటారు అని అంటుర్రు. రకరకాల ప్రిడిక్షన్స్ ఇస్తుర్రు. మరి ఏమో తెలియదు. మిగతాదైతే అన్‌ప్రిడిక్టబుల్. శ్రీజ ఉంటదనుకుంటున్నా. ఇంకా ఈ 7థ్ రోజుకే తెలుస్తది. నీ ఓటంతా శ్రీజకే గదా! 'బిగ్ బాస్' ఎంత వరకు? శ్రీజనే. మొత్తం అంటే ఇక 'బిగ్ బాస్' విన్నర్ అయితే శ్రీజనే ఇగ నువ్వు. శ్రీజనే. ఒకవేళ 'బిగ్ బాస్' విన్నర్‌గా శ్రీజ వస్తే నువ్వు ఏం పోయి చెప్తావు? విన్నర్ కాకపోతే నా ప్రేమ ఎప్పుడు నీతోనే ఉంటది. ఓటింగ్ చేశాను నేను. అందరితో ఓటింగ్ చేపించాను.
యు ఆర్ ఆల్వేస్ మై లవ్. అప్పుడు ఆమె ఏమంటది తెలుసా, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్, పోయి పక్కకు ఆడుకోపో అమ్మా అని అంటది. వాళ్ళు సెలవు చేసినందుకు పక్కకు ఆడుకో, కప్పు కొంచెం నాకు చేయి బరువు ఉంది, కొద్దిగా పట్టుకో, వీళ్ళకు నేను సెల్ఫీలు ఇచ్చేస్తా అంటది. అప్పుడు ఏమంటావు? సరే మేడం, సరే మేడం అంటే. మేడం, అబ్బా సూపర్. అది మేడం అయితే అంటావు కదా. ఓకే, కట్. ఓకేనా, సూపర్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు బిగ్ బాస్ ఇంకా యథార్థ కాదానికి ఏమన్నా దుఃఖము ఏమైనా ఉందా? దుఃఖం అంటే నెక్స్ట్ సీజన్ కన్నా చెప్పుకో, ఇక ఏమన్నా అపీల్ చేసుకో, ఇప్పటిసారి చేసుకుంటే అప్పటికి పనికి వస్తుంది. టీవీ నేను బిగ్ బాస్కి వెళ్ళి నేను టీవీలో కనబడితే నేను టీవీ పగల కొడతాను. అవును, మళ్ళీ పగల కొట్టుకుంటాను, నేను పడగలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి తెలియకుండా టీవీలు కూడా పగిలిపోతాయి. ఆ సిచ్యువేషన్లు ఉంటుంది నువ్వు ఒకవేళ వెళ్తే. అట్లా టీవీలో టెక్నికల్ గా కాదు, సిద్దిపేట మోడల్ టెక్నికల్ తోనే పగులుతాయి అవి. ఓకే అన్న, థ్యాంక్ యూ. సిద్దిపేట మోడల్ చూసిరా, టీవీలు పగలగొట్టేంత పెర్ఫార్మెన్స్ సిద్దిపేట మోడల్. మామూలు భూములకి వేయచ్చుడు, మీదకే దుంకుడు, ఇట్లాంటి వీడియోస్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే. కానీ అన్న అంటుండు నేను కనబడితేనే అవి పగిలిపోతాయి అంటుండు. ఇంకా టీవీలు, అవును బిగ్ బాస్ హౌస్లోకి అపీల్ చేసుకోకుండా ముందు ఒక విషయం మీరు అడగకముందు చెప్తున్నా, టీవీలు పగిలిపోతాయి ఇప్పుడు కూడా. ఎట్లా అంటే సిద్దిపేట మోడల్ సాంగ్ అని వస్తుంది, ప్రోమో కూడా వదిలినాం. మన సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న ప్రొడ్యూస్ చేసిరు. ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న ఈ పాట పాడిండు. మాయదారి మైసమ్మ ఒరిజినల్ మోడల్ సాంగ్ పాడింది. కాబట్టి ఈ సిద్దిపేట మోడల్ సాంగ్ మీరు చూస్తే అన్నట్టు టీవీలు పగిలిపోవడమే కాదు, మీరంతా ఎగిరి గంతేస్తారు. ఓకే, బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేయండి నా ప్రయాణం అంతట్లో అని చెప్పుకుంటారు అంతే. ఇప్పుడు జరిగేది బిగ్ బాస్. నువ్వు దాంట్లో ప్రయాణంలో ఎక్కడున్నాను? ఆ ప్రయాణంలో లేదు, కానీ ముందు ముందు నా ప్రయాణం అంతట్లో మీ ఆదరణ ఉండాలి. వంగబాక నాయన నువ్వు. సరే, ఓకే, అయిపోయిందని బాధ. వంగబాక అంటే స్ట్రైట్ గానే ఉన్నాను. ఓకే, అయిపోయింది. అట్లా వంగ అంటే కొంచెం వినమించుకో. ఏది వినమించుకో ఒకసారి మళ్ళీ. నా ప్రయాణం అంతట్లో మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలి. ఓకే, వాళ్ళేమనుకుంటారంటే ముందు పొడవడానికి వస్తుండేమో అని భయపడ. సరే అన్నట్టు ఓకే, అన్న మేనరిజంలో చెప్దాంలే. అన్న కోరుకున్నట్టు నా ప్రయాణం అంతట్లో మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనసులో ఏం చెప్తారు అంటే నీకు ఆదరణ పొందడానికి మనస్ఫూర్తిగా ఉండాలనా? సగం మనసు ఉంటే తీసుకోవా? సగం మనసు కాదు, సగం మనసు కాదు, ఫుల్ మనసు ఉండాలి. ఓకే, సరేనా, అయిపోయిందా పని నీది? అయిపోయింది. ఇక వచ్చినావు కదా, ఏ బస్కి వచ్చినావు? ఎర్ర బస్, ఎర్ర బస్. ఎర్ర బస్ కదా, అదే బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపో. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మళ్ళీ బిగ్ బాస్ 10 లో చూద్దాం. ఓకేనా, మళ్ళీ అప్పుడు అగ్ని పరీక్ష అంటే పోతావా? పోయి ఏం లేదు కదా, మళ్ళీ పోతావు. ఇన్సల్ట్ ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా సరిపోతా. బా, ఓకే, ఇప్పుడైతే బస్ ఎక్కి మీ ఊరికి వెళ్ళిపో. ఓకేనా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అహ్మద్ అన్న. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.